నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనే అంశం చుట్టూ ప్రధానంగా చర్చ జరుగుతుంది. మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంతో ఈ అంశానికి ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఇక సిట్ విచారణకు ఆదివారం 3 గంటలకు వస్తారా లేదా లేకపోతే కోర్టుకు వెళ్తారనేది కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇదే సందర్భంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. ఒకనాడు మీరు అత్యంత సన్నిహితులు కేసీఆర్కు, ఈరోజు కేసీఆర్కు ఆయన బీఆర్ఎస్ అధినేత, అలాగే ఉద్యమంలో కీలక నేత, ఇక మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు నోటీసులు రావడం, ఈ పరిణామాలు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చట్టం అందరికీ ఒకటేనా? చట్టం ముఖ్యమంత్రులకు చుట్టమా? ఇది ముందుగా తెలుసుకోవాలి. ఓకే. రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ఒక ఓటుతోటి గెలిచేటోళ్ళు. అట్లా ఆయనకు మేము ఎంబడి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆయన ఒకటే సాధించాలి. అందరం కలిసి సాధించినాం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం సాధించినాం తప్ప మేమే సాధించినాం, మేమే ఆదానికి మహాత్మా గాంధీ అనేది కరెక్ట్ కాదు. ఓకే. 1200 మంది బలిదానం, పిల్లల బలిదానం, కొంతమంది ఉద్యమకారులది చెమట నెత్తురు ఒక శ్రమదానం. అదేవిధంగా ఇప్పుడు ఆ రోజులలో ఎప్పటి నుంచో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఈ చర్చకు వచ్చింది. ఓకే. ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అనేది గిట్ట ఆ రోజులలో ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మేము గిట్ట ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు మంత్రులు గిట్ట వాళ్ళ గిట్ట ఒక డౌట్ని చేసారు. తర్వాత ఎమ్మెల్యే గిట్ట ఒక డౌట్, మన ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఎవరి టికెట్లు కట్ అవుతాయో ఆ రకరకాలుగా అది జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కంటే ముందు మన కేటీఆర్ని చేసిర్రు, తర్వాత హరీష్ రావుని చేసిర్రు, తర్వాత ఏమో సంతోష్ రావుని చేసిర్రు. ముగ్గురు రావులు అయినరు. మళ్ళీ పెద్ద ఆయన సత్యహరిచంద్రుడు, మట్టిలో మాణిక్యము, ముత్యం లాంటి వాడు, ఇంత మరకలు లేనోడు, అవినీతి అనేది తెలియదు, ఫోన్ ట్యాపింగ్ అనేది తెలియదు. ఏం తెలియనప్పుడు హాయిగా పోయి రావాలి. మనం హాయిగా ఎక్కడైతే విచారణ జరుగుతారో ఆడ పోవాలి, పోయి చెప్పాలి నేను చేయలేదు, నా ఆదేశాల మేరకు వాళ్ళు చేసి ఉండొచ్చు అని చెప్పరాదు. నేను ఆదేశాలు ఇస్తే వాళ్ళు చేసిరు కానీ నేను చేయలేదని చెప్పరాదు. ఆదేశాలు నేను ఇచ్చినా, నేను ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిర్రు. ఎవరు ఆదేశాలు ఇచ్చిర్రు? ఆదేశాలు ఎవరు ఇచ్చారు? ముఖ్యమంత్రి ఇచ్చిండు. ఆ రోజులలో ముఖ్యమంత్రి ఇచ్చినందుకే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరు, వాళ్ళు జైలుకు పోయారు. అయితే కేసీఆర్ గారి వర్షన్ ఏంటంటే, 1-2 సందర్భాల్లో మాట్లాడింది అంటే, అది ఒక గూఢాచార సంస్థ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది, మాకు వాళ్ళు రిపోర్ట్లు ఇస్తారు, వాళ్ళ పని తప్ప అది మాకు ఎలాంటి సంబంధం ఉండదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే తప్ప ప్రతి దేశం ప్రతి రాష్ట్రం కూడా చేయాల్సిందే, దీంట్లో రాజకీయ నాయకుల పాత్ర ఏముంటుంది, వాళ్ళకి సంబంధం ఉంటుంది. ఇప్పుడు గూఢాచారి వ్యవస్థ ఓకే. ఏ సీఎం దగ్గర కింద పొద్దుగాల 8 గంటలకు ఇంటెలిజెన్స్ అధికారి ఉంటాడు, మొత్తం రిపోర్ట్ ఇస్తాడు. ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతుంది, ఎక్కడ మనకు అనుకూలంగా ఉంది, ఎక్కడ ఇది ఉందనేది. అది ఆ రోజులలో కేసీఆర్ అది పక్కన పెట్టి ఎవడేం మాట్లాడుతుండో, ఎవరేం చెప్తుండో దాని మీద ఫోన్ ట్యాపింగ్ చేయండి, మనకు అన్నీ తెలిసి వస్తుంది అనేది. మనకు మున్గోడు ఎలక్షన్ ఉన్నప్పుడు మా డబ్బులు పట్టుడు పడ్డాయి, బీజేపీ డబ్బులు పట్టుడు పడ్డాయి. మనం ఫోన్లో మాట్లాడతాం కదా, జనరల్గా ఇట్లా వస్తుంది, కారు వస్తుంది, ఇక్కడ వస్తుంది అనగానే ఆ డబ్బులను పట్టుకున్నారు. అది వీళ్ళు సత్యహరిచంద్రులా, లేకుంటే వాళ్ళన్నా మొత్తం కూర్చొని నిఘా పెట్టి వాళ్ళు ఇది చేసినట్ల ఆ ఫోన్లతోటి అధికారులకు సమాచారం రావడం, అధికారులు అక్కడ ఆ బండ్ల నాపాలి, ఇది చేయాలి. అట్లనే ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు, మంత్రులు ఏమైనా తిరుగుబాటు చేస్తారా, మనం గెలుస్తలేము, 10 సంవత్సరాలలో మనం ఒకసారి గెలవము, మంత్రులు ఎవరన్నా ఆయనకు పని ఉంటేనే పిలిస్తే ఆ గడిలో పోవాలి, లేకుంటే లేదు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇది 100% సీఎం ఇంటికాడ నుంచి ఆదేశాలు పోయినటువంటి గూఢచారి వ్యవస్థ. ఆ గూఢచారి వ్యవస్థను మొత్తం దగ్గర తీసుకొని ఎవడు ఏం మాట్లాడుతుండనేది. ఈ ఫోన్ ట్యాపింగ్ 1 సంవత్సరంలో జరగలే, కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగింది. కేసీఆర్ ఆదేశాలతోటే జరిగింది కదా ఫోన్ ట్యాపింగ్. కేసీఆర్ ఆదేశాలు ఇవ్వకపోతే ఏ అధికారి చేయడు. ఫోన్ ట్యాపింగ్ ఎవరిది చేస్తారు? ఆల్ ఖైదా అటువంటి గూఢచారి సంస్థలు, ఆల్ ఖైదా అటువంటి వాళ్ళు, టెర్రరిస్టులు, లేకుంటే నక్సలైట్ల పెద్ద నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది తప్ప దేశ ద్రోహుల టైం అది జరుగుతుంది తప్ప దేశం గురించి తెలంగాణ గురించి మాట్లాడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన తర్వాత ఈయనను ముఖ్యమంత్రి చేసిన తర్వాత మేము గూఢాచారులమా
లేకుంటే నక్సలెట్లమా, లేకుంటే మంత్రులు ఏమన్నా తిరుగుబాటు చేస్తారనే భయమా నీకు? అందు గురించే నువ్వు అందరిది పెట్టినావు. లాస్ట్లో హరీష్ రావుది గిట్ట పెట్టినావు, సొంత పార్టీ వాళ్ళది అందరిది పెట్టినావు. నువ్వు నీది ఒక్కని తప్ప అందరిది పెట్టినావు. ఎవడు ఏం చేస్తాడని సినిమా హీరోలది పెట్టినావు, ఇండస్ట్రీస్ వాళ్ళది పెట్టినావు, మంచి ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళది పెట్టినావు. నువ్వు ఎవరిది పెట్టలే. కార్యకర్తల కాడ నుంచి మొదలుకొని అందరితోటి నువ్వు పెట్టినావు. ఇవాళ నేనేమో సత్యహరిచంద్రుని, నేను రోడ్ నెంబర్ 14కి రాను, అక్కడ వాతావరణం పొల్యూషన్ ఉంది, కానీ నా ఫామ్ హౌస్లో మొత్తం స్వచ్ఛమైన గాలి ఉంది, అనారోగ్యంతో గిట్ట ఏమి కాదు, నాకు 65 సంవత్సరాలు అయిపోయింది. ఒక దిక్కు ఒక మాజీ మంత్రి అంటాడు, ఆయనను అరెస్ట్ చేయని అగ్నిగుండం చేస్తాం. ఇదే అంశాన్ని ఒక 2 అంశాలు మాట్లాడుతున్నాం బీఆర్ఎస్. ఒకటి ఏంటంటే మాత్రం కేసీఆర్ గారిని టచ్ చేస్తే మొత్తం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని ఒక అంశము. మరోవైపు నందినగర్లో అక్కడ గోడ మీద ఎట్లా నోటీసులు అంటిస్తారు, అంటించి ఈరోజు కేసీఆర్ను అవమానాలకు గురి చేస్తారు ఒక మాజీ సీఎం అంటూ కూడా బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు అగ్నిగుండం అవుతుందా లేకుంటే కేసీఆర్ తోటి ఏమవుతుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు. రెండవది, మనం బ్యాంకులో లోన్ తీసుకుంటాం అనుకోండి, ఓకే, లేకుంటే పోలీసు వాళ్ళకి మనం కలుస్తలేదంటే మన ఇంటి గోడ మీద నోటీస్ ఇచ్చిపోతారు. ముఖ్యమంత్రి కాదు, చట్టం అందరికీ ఒక్కటే కదా. ముఖ్యమంత్రికి ఒక చట్టం ఉంటుంది, కేటీఆర్కి ఒక చట్టం ఉంటుంది, రాములు నాయక్ ఒక చట్టం ఉంటుంది అనేది కాదు కదా. దొరకనప్పుడు గోడ మీద బాధ చేస్తారు. ఎప్పుడన్నా కోర్టుకెంచి మనకి ఇది కోర్టు మున్సి వచ్చి మన ఇంటికి నోటీస్ ఇస్తే మనం దొరకకపోతే ఆ గోడ దానికి డోర్ దగ్గర పెట్టేసి పోతాడు. కానీ అది అవమానం ఎట్లా అవుతుంది? నీకు మేము నోటీస్ ఇవ్వడానికి వచ్చినాము, నేను ఇక్కడ లేనప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఇంటి దగ్గర. ఎవరు లేనప్పుడు ఏం చేయాలి? ఎవరికి ఇవ్వాలి? అందు గురించి నోటీస్ అతికించడంతో ఆయనను అవమానం చేసినాము. ఆయన ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, చాలామంది మాజీ ముఖ్యమంత్రి జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ చంద్రబాబు అటువంటిప్పుడు మొన్న 55 రోజులు జైలుకు పోయిండు. నీకెందుకంత ఇది? నీకు సింపతి వస్తుంది అనుకుంటున్నావు కదా నువ్వు. మళ్ళీ అగ్నిగుండం ఎందుకు సింపతి వస్తే నీకు మంచిగానే ఉంటుంది కదా వచ్చే ఎన్నికల్లో. కానీ ఇది కావాలని ఈసారి మేము గ్రేటర్ హైదరాబాద్ కానివ్వండి, లేకుంటే తర్వాత కౌన్సిలర్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, ఈ 10 సంవత్సరాలలో ఈసారి తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ రాకపోతే ఇంకా భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయన ఏమో సత్యహరిచంద్రుడు చేయలేదు అనే పద్ధతిలో మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. 2-3 ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి, కేసీఆర్ గారు వస్తారా, కోర్టుకు వెళ్తారని ఒక అంశము. ఇక సిట్ ద్వారా అయితే మాత్రం నందినగర్ రావాల్సిందే, ఆదివారం 3 గంటలకు రండి, లేకపోతే మాత్రం పిఎస్ కన్నా రండి అని ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. సిట్ ఫస్ట్ నోటీస్లో మాత్రం మీరు పిలిచిన చోటు దగ్గరికి వస్తా అని చెప్పారు. కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఆయన వస్తారనుకుంటున్నారా? మీ యొక్క ఉద్దేశం ఏంటి? ఆయనకు చిత్తశుద్ధి ఉంటే నందినగర్ రావాలి, లేకుంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఏసీపీ ఆఫీస్ ఉందో అక్కడ పోవాలి. ఆయనకు చిత్తశుద్ధి ఉంది, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిండు. నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా పోతున్నా. ఆ రోజులలో నేను ఫోన్ ట్యాపింగ్ చేయమని నా ఆదేశాలే ఉన్నాయి అని అనుకుంటే ఆయన అక్కడ రాడు. ఓకే, కోర్టుకు పోయి స్టే తీసుకోవాలి అనేది ఒక జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయడానికి ఎందుకు భయం అండి? ఇప్పుడు మనకి ఎవరన్నా మన మీద పనిచేసి భయపడుతున్నాడా? భయపడకపోతే ఏం సంతోషిస్తుండా? భయం లోపల చాలా భయం ఉంది. కానీ పైన ఇది చేస్తారు వాళ్ళు. ఇవాళ వాళ్ళ గిట్ట భయం ఉంది. రేపు కేసీఆర్ని ఏం చేస్తారో, కేసీఆర్ మాకు ఎన్నికల వరకు ఈయన ఆరోగ్యం బాగుండాలి, కేసీఆర్కి 60 సంవత్సరాలు అయింది, 70 సంవత్సరాలు అయింది, ఆయన సీనియర్ సిటిజన్ అనేది ఏదైతే చెప్తారో చట్టంలో ఉండవచ్చు గాక. నువ్వు ఈడికి రావడానికి ఏమవుతుంది? నువ్వు నిజాయితీ పరుడే కదా, ఫోన్ ట్యాపింగ్ చేయలే కదా, నీకు సాక్షిగా తీసుకుంటున్నారని మీరే చెప్తారు కదా. అయినా నువ్వు విట్నెస్లో ఇది చేస్తున్నాం మేము జరిగిందా లేదా అనేది మీరే చెప్తారు కదా. మళ్ళీ మీకు ఎందుకు ఇంత డౌట్? అగ్నిగుండం ఎందుకు చేస్తారు? ఆయన అరెస్ట్ అయితే మీరు అగ్నిగుండం ఎందుకు ఇది అవుతుంది అనేది మాది ఇది కానీ తప్ప మేము తప్పు చేసినా, మమ్మల్ని అరెస్ట్ చేసినా, మేము అవినీతి చేసినా, మేము రకరకాలుగా దంచుకున్నా మా కేసీఆర్ని మీరు అరెస్ట్ చేయకపోతారంటే చట్టం తాను పని తాను చేస్తుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా ఏమంటారు అంటే, మాకు చాలా ముఖ్యమైన సమయం ఇది,
ఎన్నికలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు, అభ్యర్థుల ఖరారు చేయాలి, ప్రచార వ్యూహాలు ఉంటాయి, చాలా పార్టీపరమైన చాలా పనులు ఉంటాయి. ఇలాంటి సందర్భంలో కావాలని పని కట్టుకొని మా దృష్టిని మళ్లించడానికే ఈరోజు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు, మాకు పని చేసుకోకుండా చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. కేసీఆర్ అంతకుముందు జరిగిన కౌన్సిలర్ ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, లేకుంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కానివ్వండి, ఎక్కడ ప్రచారం చేశాను? ప్రచారం ఎక్కడ చేయడు ఆయనకు సిట్టు ఒక రోజు మొత్తం విచారణ జరుగుతుండొచ్చు. ఆ 3-4 గంటలనే ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇది అవుతుందా? అంటే వ్యూహాలు రచిస్తారు కదా, వ్యూహాలు రచిస్తే 3-4 గంటలలో మొత్తం వ్యూహం ఇది అయినట్లు కాదు కదా. అది ఆ విధంగా మాకు ఇది చేస్తున్నారు అంటే ఓడిపోతారనే భయంతో వాళ్ళు ఇది చేస్తున్నారు. మా కేసీఆర్ని తీసుకుపోయారు, లేకుంటే మేము గెలిచేటోళ్ళం, కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు అనే ఉద్దేశం రేపు చెప్పుకోవడానికి. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో, మన సర్పంచ్ల మొత్తం పోయింది. ఆ విధంగా ఇది గిట ఇది చేసుకోవడానికి ఏదో ప్రజలను రెచ్చగొట్టి మేము కౌన్సిలర్ గెలవాలి, మున్సిపాలిటీలలో ఇది చేయాలి. మొన్న ఏమన్నారు, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఫామ్ బి మీద నేను సంతకం పెడతాను. ఫామ్ బి మీద ఎవరు సంతకం పెడతారు? ఎవరు పెడతారు? దానికి కౌన్సిలర్లకు దానికి ఇప్పుడు మా డిసిసి ప్రెసిడెంట్ పెడతాడు, ముఖ్యమంత్రి పెట్టాడు కదా. అట్లనే ఈయన అక్కడ జిల్లా అధ్యక్షులకు ఇచ్చేస్తారు ఫామ్ బి, జిల్లా అధ్యక్షుడు సంతకంతో ఇది అవుతుంది. ఇలా ఏముంటుంది? ఏమన్నా బహిరంగ సభకు పోతుండా, లేకుంటే ప్రణాళిక ఏమన్నా ఉందా? ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉంది, మేము ప్రజల పని చేస్తున్నాం. వాళ్ళ కీలక నేతలంతా కూడా కేసీఆర్ చుట్టూ ఆలోచించడము, ఇప్పుడు ఏమైనా ప్రొటెస్ట్ చేసినా మొత్తం అక్కడ ఉండడం వల్ల వాళ్ళు జిల్లా స్థాయిలో ఉండాల్సిన పనులు కూడా చేసుకోకుండా అవుతుంది అనేది. ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ఉండే అవసరం లేదు. కేసీఆర్ కంటే మేధావులు వీరు కాదు. కేసీఆర్ వీళ్ళ మాట విన్నటోడు కాదు. కేసీఆర్ మనసులో ఏముంటుందో బల ప్రదర్శన ఉండాలి కదా. కేసీఆర్ ఏముంటాడో అది చేయడానికి ఆయన సిద్ధం ఉంటాడు. ఈ బల ప్రదర్శనలు వీళ్ళు పక్కకుండి ఏదో ఆయనకు ఒక బలమైన ఏనుగులు లేక 100 ఏనుగుల బలం లేక వీళ్ళకి జనాలలో లేదు. ఏదో గాలిలో వచ్చిర్రు, గాలిలో పోయిర్రు. అటువంటి వాళ్ళు ఇది చేస్తే ఎక్కడ ప్రజలు సహిస్తారు? ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే, ఫోన్ ట్యాపింగ్కు ఆదేశాలు ఇచ్చింది వాస్తవమే, ఫోన్ ట్యాపింగ్ రోజు వినేటోళ్ళు వాస్తవమే. ఇంటెలిజెన్స్ అధికారులకు పోయి వాళ్ళు చెప్పడం, ఇంకోసారి ఈ మంత్రి ఇట్లా మాట్లాడుతుండు, ఫలాని ఆయన ఇట్లా మాట్లాడుతుండు, ఫలాని హీరో ఇట్లా మాట్లాడుతుండు, ఫలాని ఇండస్ట్రీస్ అయినా అట్లా మాట్లాడుతుండు అని చెప్పి వాళ్ళను లొంగదీయడానికి ప్రయత్నం చేసింది. ఫోన్ ట్యాపింగ్ మొత్తం వ్యవహారం కనుక చూస్తే చాలా ఆలస్యం అవుతుంది విచారణ. సిట్టు 1, సిట్టు 2 అని సంవత్సరంన్నర పైన అవుతుంది. నోటీసులు, విచారణలు, అధికారులు, ఈ రాజకీయ నాయకులంతా నడుస్తుంది. ఇది కేవలము కొంతవరకే పరిమితం అవుతుందా, అధికారుల వరకే పరిమితం అవుతుందా? మీకున్న యొక్క నమ్మకం ప్రకారం, అంచనా ప్రకారం కీలక నేతలైన వాళ్ళ దృష్టి కూడా వచ్చి జైలుకు పోయేంత స్థాయి దాకా వెళ్ళే అవకాశం ఉందా? 100% జైలుకు పోయే స్థాయిలో ఉంది. ఎవరైనా ఉండని, కేసీఆర్ ఉండని, లేకుంటే ఎవరు తప్పు చేసినా. అంతకుముందు మన మహాత్మా గాంధీ స్వాతంత్రం గురించి జైలుకు పోయిండు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ జైలుకు పోయిండు. తర్వాత వాళ్ళు ఎందుకు పోయారు అంటే వాళ్ళు ప్రజల గురించి పోయారు. ఇట్లా ఫోన్ ట్యాపింగో లేకుంటే ఏదో అవినీతిలో పోలే. వీళ్ళు అవినీతి చిట్ట చేసిన పోతారు వీళ్ళు, తర్వాత ఫోన్ ట్యాపింగ్లో గిట్ట వీళ్ళు పోతారు. వీళ్ళను తప్పకుండా ప్రజలు ఇది చేస్తారు. ఇంకొక అంశం నిన్నటి నుండి ప్రధానంగా చర్చ, హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీణవంకలో జరిగిన వివాదము, ఎస్పీ చేసిన వ్యాఖ్యలు, అలాగే మొత్తం కూడా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, ఆ తర్వాత సారీ అని వీడియో పెట్టడం, ఇదంతా కూడా ఒక రప్చర్ అయిపోయింది. ఆయన విధానము ఆ యొక్క నిన్న జరిగిన దానిపై ఏం చెప్తారు? ఆ వీణవంకలో జరిగింది దురదృష్టకరం. అది ఆయన ఫేమ్ కావాలని, ఏదో నాకు పబ్లిసిటీ రావాలనే ఉద్దేశంతో చేస్తాడు. ఆయనకి ఏముంది, పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం, మీ సంగతి చూస్తే బిడ్డ అనడం, రకరకాలుగా ఇది చేయడం ఇది కరెక్ట్ కాదు. ఒక శాసనసభ్యుని ప్రజల ఓట్లతోటి గెలిచినాం, ఎంత ఉండతనం ఉండాలి. ఉండతనం లేకుండా రౌడీ షీటర్ లేక ఆయన మాట్లాడుతుంటూ ప్రజలు ఆయన సహించారు. కౌశిక్ రెడ్డి ఉండని ఏ రెడ్డి ఉన్నా తప్పకుండా శిక్షిస్తారు జనాలు. ఓవరాల్గా మేడారం జాతర ఏర్పాట్లపై బీఆర్ఎస్ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మొత్తం బస్సులను ఏర్పాటు చేయలేదు, సరైన ఏర్పాటు చేయలేదు, సీతక్కపై విమర్శలు చేస్తుంది. తాజాగా జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఏర్పాట్ల కంటే ఎక్కువ ఆమె పాపులారిటీ చుట్టే చేసుకుంటుంది, సీతక్కను విమర్శలు చేస్తుంది. ఏం చెప్పారు? ఒక గిరిజన బిడ్డ ఆమె, గిరిజన జాతర అది.
ఆమె చేసుకుంటే తప్పు ఏముంది? బతుకమ్మ మీరు చేసుకోలే, బతుకమ్మలో కవితమ్మ బతుకమ్మ మీరు చేసుకోలే. ఆమె అక్కడనే ఉండి ఒక మంత్రిగా ఉండి మంచి డెవలప్మెంట్ చేసి ఆ ఏరియాలలో భక్తులకు ఇంత ఇది కాకుండా చూసి బ్రహ్మాండంగా ఆ జాతర సాగుతుంది. ఆ సాగే దాంట్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. బస్సులు ఎందుకు ఏర్పాటు చేయలే? హెలికాప్టర్లు చేసినామండి భక్తులకు అక్కడ పోవడానికి. తర్వాత వ్యవస్థను చాలా పటిష్టంగా ఇది చేసినాము. ఎంతోమంది పోలీస్ అధికారులు, ఎండోమెంట్ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు రకరకాలుగా అక్కడ ఉంది. ఎక్కడన్నా ఇంత ఇంత జరిగిందా? అంతకుముందు జాతరలో 10 మంది చచ్చిపోయారు, 5 మంది చచ్చిపోయారు అనేది ఉండే. భగవంతుడు సమ్మక్క సారక్కమ్మ అందరినీ చూస్తుంది. అందు గురించి ఆమెకు పేరు వస్తుంది. ఎవ్వరికి పేరు రావద్దు, ఆ కుటుంబంలోనే వీళ్ళకి రావాలి తప్ప సీతక్క వస్తే ఎట్లా సహిస్తారు? వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటేనే సహించరు. సీతక్క అక్కడనే ఉంటుంది కదా రాత్రింపగలు. మా ఎండోమెంట్ మినిస్టర్ ఉంటుంది కదా అక్కడనే, మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అక్కడనే ఉంటుండు కదా. ఇవాళ ముఖ్యమంత్రి పోయిండు, ఓకే ముఖ్యమంత్రి ఇది చేసిండు, మంత్రులు అక్కడనే ఉంటారు కదా. నిన్న మా పొంగులేటి తర్వాత లక్ష్మణ్ ఇద్దరు కలిసి బుల్లెట్ల మీద తిరిగి ప్రజలకు అసౌకర్యం ఏమన్నా ఉందా? మంత్రులు లెక్క వాళ్ళు గుర్తులే కదా, ఒక రూమ్లో కూర్చొని మానిటరింగ్ చేయలే కదా. ఒక కార్యకర్తగా ఎక్కడన్నా ఇబ్బంది ఉందా అనేది తిరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంచి పేరు వస్తుంది. మంచి ఇవాళ ముఖ్యమంత్రి గిట్ట ఆయన బాగా డెవలప్ కావడానికి సీతక్క కాదు, ఆడ సమ్మక్క సారక్క ప్రతి 2 సంవత్సరాలకు ఒక ట్రైబల్ జాతరనే కాదు, బీసీలు వస్తారు, ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, అందరూ వస్తారు, సబ్బండ వర్గాలు వస్తాయి. ఆడ సీతక్క పేరు వచ్చిందంటే సీతక్క ఆడ పనిచేస్తుంది కదా. సీతక్క ఆడ పనిచేస్తుంది. 2 మహిళా మంత్రులు అక్కడనే ఉన్నారు, ఎండోమెంట్ మినిస్టర్ ఉంది, రాత్రింబగలు మానిటరింగ్ చేస్తారు. వాళ్ళకు అప్రిషియేట్ చేయక విమర్శించడం ఇది వాళ్ళకి ఆ కుటుంబానికే కరెక్ట్ కాదు. మీరు పదం వాడేది ఇంతకుముందు మంచి బట్టలు వేసుకున్నా కానీ తట్టుకోలేదండి. మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అలాంటిది ఏమన్నా మీకు ఎదురైందా? చాలా ఎదురైంది. నా దోస్తు ఒకటి దుబాయ్కి వచ్చి వచ్చిండు, 5000 మీటర్ ఆ షర్టు అని నేను తొడుగుని రాన్నా. తొడుగు నేను తీసుకొచ్చిన అంటే అది వేసుకొని పోయినా. రాములు నాయక్ ఇటువంటి బట్టలు గిట్ట వేస్తుండా అన్నాడు సీఎం. ఏం చెప్తాం అంటే వాళ్ళే మంచిగా ఉండాలి, వాళ్ళే ఇది ఉండాలి తప్ప మీరందరూ జీ హుజూర్ అని చెప్పాలి. ఇదే ఉంది. ఓకే, అందు గురించే తప్పకుండా జైలుకు పోతారనే నమ్మకం నాకు. లాస్ట్గా ఒక ఆన్సర్ చెప్పండి. ఒక అత్యంత కేసీఆర్కు ఒకనాటి సన్నిహితుడిగా, శ్రేయోభిలాషిగా ఆయన ఈ సిట్టు సంబంధించిన నోటీస్ వ్యవహారంలో ఎట్లా ఆయన బిహేవియర్ ఉంటే బాగుంటుంది, ఏ రకంగా ముందడుగేస్తే ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు గిట్ట మేము కేసీఆర్కి వ్యతిరేకిస్తాం, మేము గౌరవిస్తాం. ఇంకా గౌరవం ఉంది నాకు కానీ, ఈటెల రాజేందర్కి కానీ. అందరం కలిసి పనిచేసి తెలంగాణ తీసుకొచ్చిన తృప్తి ఉంది. ఆయనకు మేము లీడరే అనుకుంటాం, మా లీడరే అనుకుంటుండ్రు. ఆయన మమ్మల్ని దూరం చేసుకొని వాళ్ళు ఈ గతి పట్టింది. మేము అందరం కనుక ఉంటే జ్యోతి బాసు లేక ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండేటోడు. మాటొండలను దూరం చేసుకున్న తర్వాతనే కదా తిరగబడ్డాము. ఇవాళ బిడ్డనే తిరగబడ్డది అంటే ఎంత వాళ్ళకి ఇది ఉందో మీకు అందరికీ తెలుసు. ఒక్కసారి జనాలు చీ అని అనుకున్నారనుకో, నువ్వు ఎంత పెద్ద ఇది ఉందో గాజు గ్లాస్ కింద పడిపోతుంది, పలికిపోతుంది. మనం ఎన్ని అతుకులేసినా అది ఉంటుంది కదా. అట్టనే మా అటువంటి కార్యకర్తలు ఇవాళ ఆయన ఉంటే ఇవన్నీ జరగకపోయేది. ఈ లంగ పనులన్నీ, లంగ పనులు, దొంగ పనులు, అవినీతిలు ఇవి జరగకపోయేది. వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకు అయితే షాడో ముఖ్యమంత్రి. ఆడు కారు రేసుల గిట్ట నేనే ఒప్పుకున్నాను, నేనే ఆదేశాలు చేసిన అని. అండ్ల గిట్ట వాళ్ళు జైలుకు పోతారు. కేటీఆర్ తప్పకుండా పోతాడు, శిక్ష పడుతుంది ఆయనకు. ఏం చెప్తారు ఆయనకు? నందినగర్ రమ్మంటారా, పిఎస్కి వెళ్ళమంటారా, కోర్టుకి? నేనైతే మా అన్నగారికి చెప్తున్నా, నందినగర్ వస్తే చాలా మంచిది, పిఎస్కి వస్తే ఇంకా చాలా ఇది. నేను ఫామ్ హౌస్లో ఉన్నా అంటే అది ప్రజలను మీరు అవమానించినట్లు. ప్రజలు మిమ్మల్ని నోటీస్ ఇచ్చిర్రు, ప్రజలే ఇచ్చిరని అనుకోరాదు. ఓకే, ఇది కరెక్టా కాదా అనేది నువ్వు వాళ్ళ మీద నమ్మకం ఉండి ప్రజాస్వామ్య పద్ధతిలో మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అంతా ఇది ఒక సిస్టమ్ కదా. ఓకే, పోలీస్ కానీ రెవెన్యూ కానీ అంత సిస్టమ్. రేపు నీ గవర్నమెంట్ వస్తే పోలీస్ నీ ఎంబడి ఉంటుంది, మా ఎంబడి ఉండమని అంటలేము. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా విచారణ అంతే అంటున్నాం కదా. విచారణ గిట్ట నేను ఫామ్ హౌస్లో ఉంటే బాగుండే,
ఇప్పుడు కోర్టుకు నేను పోతా, నా ఇంటి దగ్గర నేను జడ్జి వస్తే బాగుండే అంటే ఏంది అది? ఇప్పుడు కోర్టులో మన కేసు ఉంటుంది, మనం చాలా తిరిగినాం కదా. అప్పుడు జడ్జి మా ఇంటికి రావాలి, మేము అలసిపోయినాం, బాగా మూమెంట్ చేసి అలసిపోయినాం, ఆర్థికంగా మొత్తం దెబ్బతిన్నాం, బస్ కిరాయి లేదు, నీవే నా ఇంటికి రా జడ్జి సాబ్ అన్నట్లు ఉంది. అందు గురించే మా కేసీఆర్ గారు, మన కేసీఆర్ గారు దాన వీర సత్య హరిచంద్రుడు, ఆయన పోలీస్ స్టేషన్ పోవాలి, రోడ్ నెంబర్ 10కు రావాలి, 14కు రావాలి, తర్వాత బిడ్డ ఇంటికి పోవాలి, బిడ్డని ఏర్పడేసుకొని వెళ్ళిపోవాలి. ఇది నా అడ్వైస్. థ్యాంక్ యూ. మొత్తంగా చట్టం ఎవరి చుట్టం కాదు, తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. కేసులో భాగంగా, దర్యాప్తులో భాగంగా ఒక నోటీసులు మాత్రమే వచ్చింది. దానికోసం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం, అధిగుండం చేస్తా అంటే మాత్రం ఈ రోజులో ప్రజలు హర్షించారు. ఇప్పటికైనా కేసీఆర్ గారికి నోటీసులు వచ్చిన నేపథ్యంలో ఆయన తను సీఎంగా ఉన్నప్పుడు చేసిన పనులు, అలాగే తనకు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నందినగర్లో విచారణకు సిట్టును రమ్మంటే ఇంకా సంతోషం, లేకపోతే పిఎస్కి వెళ్తే ఇంకా గౌరవంగా మిగులుతుంది. ఇప్పటికైనా దర్యాప్తు సంస్థల్ని, ప్రభుత్వాలను, చట్టాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది మాత్రం నిజమే, అందులో గత సీఎం ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది. తప్పు చేస్తే మాత్రం కేసీఆర్తో పాటు ఎవరైనా మాత్రం జైలుకి వెళ్ళడం ఖాయమంటూ రాముల్ నాయక్ గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.